నమస్తే. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక యుద్ధ వాతావరణం కనబడుతున్నది. మొన్న అయితే ఏకంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి మీద రాళ్ల దాడి జరిగింది. యాదవ సంఘాలు యాదవులంతా ఆయన ఇంటి మీదకి పోయారు. కారణం ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఒక ఫోన్లో ఇష్టం వచ్చినట్టుగా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ అనే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా క్రియాశీలకంగా దాదాపు 40 సంవత్సరాలు గతంలో తెలుగుదేశంలో, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాయకురాలు ఆమె మీద దుర్భాషలాడిండు. సో మనం మాట్లాడలేని పదాలు ఆ ఫోన్ లైన్లో, ఆ ఫోన్ కాల్లో ఉపయోగించిండు. సో దీంతో ఆగ్రహించిన యాదవులు, కొన్ని పార్టీల నాయకులు, ఆమె అభిమానులంతా ఆయన ఇంటి మీదకి పోయారు. సో ఇది కాస్త చాలా ఉద్రిక్తతకు దారితీసింది. సో ఇదంతా దీనికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు అయిండొచ్చు. ఆ తర్వాతి కాలంలో ఫ్లెక్సీల్లో మా ఫాదర్ ఫోటో పెట్టలేదని, అంటే ఆడియో కాల్లో వినబడుతున్నది. ఫ్లెక్సీలు పెట్టుకున్నారు కానీ మా నాన్న ఫోటో లేదు, మా నాన్న లేని అసలు మీరెక్కడ ఉన్నారు అనే కోణంలో ఆయన మాట్లాడాడు. అయితే నేను ఇప్పుడు ఎవరినైతే తిట్టిండో పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారు, ఆమె ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. ఆమెను నియమించడం జరిగింది ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. ఎల్బీ నగర్లో హయత్ నగర్కి వెళ్ళే దారిలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో నేనున్నా. నా ముందు ఈశ్వరమ్మ యాదవ్ గారు కూర్చున్నారు. నమస్తే అమ్మా. నమస్తే బిడ్డ. బాగున్నారా? బాగున్నా బిడ్డ. సో ఎప్పుడు మీరు వార్తల్లో లేరు కానీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిర్రు. మీ వయసు ఇప్పుడు 70 ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు 84, 83. 83 సంవత్సరాలు. 83 సంవత్సరాల్లో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మీరు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. అంటే మీ ఎవరు ఈశ్వరమ్మ యాదవ్ అని. అంటే ఇది ఇంకొక కోణం. అంటే జనరల్గా ఏదన్నా ఒక పని చేస్తానో, ఏదన్నా మాట్లాడుతానో వైరల్ అవ్వాల్సింది. ఒకరు మిమ్మల్ని తిడితే మీరు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారు. అంటే మీ నియోజకవర్గంలో మీరు అందరికీ తెలిసిన, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తున్నారు. ఇది సంతోషించాలనో బాధపడాలనో అర్థం కాని పరిస్థితి ఏమో మీకు. ఏం చెప్తారు అసలు ఈ జరిగిన ఘటన మీద? ఏం జరుగుతున్నది? జరిగిన ఘటన మీద నాకు దేవస్థానంలో నేను పనులు చేసిన కాబట్టి ఇవాళ కూడా నేను ఈ లోకల్లో 7-8 గుళ్ళకు నేను చైర్మన్ అయినా. నేను కర్మంఘట్ టెంపుల్లో కూడా, ఎండోమెంట్ టెంపుల్లో కూడా 2 సంవత్సరాలు చేసిన నేను. ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా ప్రేమతోటి చూస్తాడు. ఓకే. దాన్ని బట్టి నాకు యాదగిరిగుట్ట బోర్డు నంబర్గా నన్ను ఆయన ఇవ్వడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం ఇట్లా చేసి వచ్చినో లేదో మరి టీవీలో, అది వాట్సాప్లలో తెల్లాటాకల్లా ఇటువంటి, ఇక నేను ఏం చెప్పాలనో నాకైతే ఆ మాట నాకు అర్థమైతలేదు. అంత పెద్ద మాట మాట్లాడినాడు బిడ్డ. వాడు నా ఒక పెద్ద మన్మని వయసు అంతా కూడా వాని వయసు లేదు. వాడు అంత మాట మాట్లాడాడు. వాడు ఏదైతే మాట మాట్లాడిండో అది నా ముంగట వచ్చి మాట్లాడితే, ఆడు వయసు పోరడు. ఇవాళ కూడా నేను ఈ వయసులో ఉన్నా, వాడు నేనే చూసుకుంటుంటే బిడ్డ. అంత బాధ కలిగింది నాకు. ఆ బాధతోటి నేను నీ ముందు నేను చెప్పగలుగుతున్నా బిడ్డ. మరి మేం గిట్ట ఇంతకన్నా మొదలనే ఏమన్నా అన్నమా? నా మన్మడు ఎక్సిలేసాడు లేక ఈ నయ్య పోటు అందులో ఈవిడ ఒక యూత్ కాంగ్రెస్ అని. నా మన్మడు కూడా చిన్నోడే. వాడు తెలుసో తెలియకునో వాడు అందులో ఆయన కొడుకుదైతే వేసిండు, అందరిది వేసిండు. తండ్రి ఫోటో పడలే, తండ్రి ఫోటో వాడలే, ప్రభాకర్ రెడ్డి ఫోటో పడలే. వాళ్ళ తండ్రి కాంగ్రెస్లో ఉండి మన్సరాబాద్ ఏరియాలో ఏమన్నా పీకిండా, ఎవరికన్నా ఏమన్నా చేసిండా, ఈ పని చేసినా చూపెట్టమన్నాను. నేను చేసిన పనులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చూపెడతా. నేను చేసిన పనులు అది నా నోటి మీద కూడా చెప్తా. ఆ అయ్య గిట్ట రాజకీయంలో ఉండి ఏమన్నా చేసిండా, పని అయ్యపోవడం నేను ఎందుకు వేయాలి? ఇప్పుడు ఆడు లాగుదోడుగా నాడే నేను రాజకీయం చేసిన, అందులో రాజకీయంలో ఉన్నా.
ఉన్నా కానీ వాడు నా పోటు వేయలే అంటే కొడుక నువ్వు నా పోటు వేయాలి. నీ తల్లి వయసు నా వయసు, నువ్వు నా పోటు వేయాలి. నన్ను వేసినావా? నువ్వు ఎదుటోళ్ళని అడుగుతున్నావు, ఓకే. నువ్వు నా ఫోటో గిట్టే నన్ను వేసినావా? నేను ఇన్ని పదవులు చేసిన, నువ్వు ఏ పదవి చేయడానికి నీకు ఇంత బాధ కలిగితే, ఎవరికేం చేయడానికి ఇంత బాధ కలిగితే, నేను అనదాల్చుకుంటే బిడ్డే నా వయసుకు తగది. నేను చాలా మాటలు మాట్లాడతా. నేను ఆయనకి మొట్టమొదలు ఆయన ఇంట్లో ఉన్న డబ్బంతా ఆదివాసుల పైసాది. వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళ నెత్తులు ఇరగొట్టి నీకు రాజకీయ పలుకుబడి నువ్వు వాడుకొని నువ్వు డబ్బు సంపాదించరు. ఆదివాసులు ఎందుకు వచ్చారు? ఆదివాసులు ఉన్నోండ్రి బిడ్డ. ఈడ ఆదివాసుల జాగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఏండ్ల నుంచి. వాళ్ళని పొమ్మంటే పోకుంటే ఆ రకంగా వాళ్ళని కొట్టి చేసి మళ్ళీ వెనక చేరికి వాళ్ళని బండ్ల గూడెంలో చూపెడతాం అది ఇది అని చెప్పి వాళ్ళని పంపించారు. వీడు ఇవాళ ఆ ఆస్తి అమ్ముకుంటేనే కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చినాయి. ఓకే. ఇంకా అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తే నేను కళ్ళు మూసుకున్నా. అందరం ఒకటే ఊరలం కాబట్టి నేను కళ్ళు మూసుకున్నా. నేను అదే ఊళ్ళో ఉండుంటేలే ఉరికిపిచ్చి కొడుతుంటి బిడ్డ. నేను వీళ్ళు చేసే చేతలు దొంగలు లంగలు మంది భూములు ఇయ్యాల కూడా కొలిపిస్తే వాళ్ళ దాంట్లో అలా ఎంతెంత జాగెళ్తుందో ఇయ్యాల నేను సరిగ్గా మంసరవాదలో కూర్చుంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి జాగ తీస్తా ఇయ్యాలి. ఎందుకంటే నాకన్నా వయసు చిన్నోళ్ళే వాళ్ళందరూ మంసరవాదులు ఉన్నోళ్ళు. ఓకే. ఇవాళ నా గమల కులస్తులు యాదవులు అని కాదు, కులమాత భేదం లేకుండా బతికిన ఈశ్వరమ్మ ఇక్కడ ఉన్నది. ఏ రాజ్యం అంటే ఆ రాజ్యం పోయిన ఈశ్వరమ్మ ఇక్కడ ఉన్నది. ఇవాళ మీరెవరు చేసినారో సంపాదించుకుంటా అందుకొచ్చారు. నా బంధువులు వాళ్ళంతా మేమందరం కలిసి తిరిగిన తమ్ముళ్ళు వాళ్ళంతా వస్తున్నారు. గుట్టలో మంది వస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఫ్లెక్సీలు వేసినప్పుడు మీ ఫోటో పెట్టేదా? మరి ఒక్కనాడు కూడా పెట్టిన పాపాన ఓలే బిడ్డ. మీ ఫోటో మా ఫోటో ఒక్కనాడు కూడా పెట్టిన పాపాన ఓలే. ఆయనకి అంత షోక్ ఉన్నప్పుడు వాడు డబ్బు ఆయన పైసలు పెట్టుకొని వేసుకొని ఉండే బిడ్డ. నేను వద్దాను లేదు. మరి ఆడు వేసిన పెక్స్లలో నా ఫోటో ఉందా? నేను బిడ్డ అని పిలిచిన వాళ్ళను, కొడుకు అని పిలిచిన వాళ్ళను. ఓకే. వాళ్ళ ఇయ్యాల కూడా వాళ్ళని ఎవరిని రెడ్డి వాళ్ళను ఎవరిని నేను రెడ్డి వీళ్ళు ఇదని నేను పిలవలేను. నేను వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తా. వాళ్ళ అయ్యలను బట్టి వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తా. మీకు అంటే మంచి సంబంధాలే ఉండేదా? మీరు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి? మంచి సంబంధాలు ఉండే బిడ్డ, చాలా మంచి సంబంధాలు ఉండే మాకు. మరి ఆయనకేం పుట్టిందో రోగం మరి నాకైతే అర్థం. ఆయన పైసా మధ్యలో ఏమన్నా గొడవ అయిందా? అంటే మధ్యలో మీకు ఏమైనా తేడాలు వచ్చినాయి? ఎన్నడూ తేడా రాలే బిడ్డ. సడన్ గా ఎందుకు అది ఏం పడవ మరి ఆయనకి? అంటే మేము మా పిల్లగాడిని బయటికి తెస్తున్నాని ఆయనకి బాధ కలిగింది. దానికి మీ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా? నా మన్మన్ని ఇప్పుడు నాకు మన్మన్ని నాకు వయసు పెద్దగా అయింది కదా బిడ్డ. నేను అన్ని అనుభవించిన. నా పిల్లల్ని ఒకరిని తేవాలి, నా వారసున్నాని నా మన్మని తెస్తామన్న బాధ నాకు ఒకటి ఉండే బిడ్డ. ఆ బాధ తట్టుకోలేక ఇంకెన్నేళ్ళు ఎగుతారా మీరు, ఎన్నేళ్ళు ఎగుతారా మీరు? నా కడుపు మసిలిపోతుంది బిడ్డ. మొన్నటి సంది నా మన్మంది ఒక ఫోటో వేసుకుంటే అందరు చేసిండు. నీ కొడుకు చేసిండు కదా, నీ కొడుకు చేసిండు కదా, నీది ఎందుకు వేయాలి? నువ్వు వేసిన దాంట్లో నాది గిట్ట ఒక్కటి ఉందా? నేను రాజకీయం చేసిన ఫోటో వేసిండు బిడ్డ. ఫోటో ఉందల్లా ఉన్నది, వాళ్ళ ఆయనది లేదు. నాయనది లేదు. మరి మీ ఫోటో ఎప్పుడు వేయలేదు? ఎన్నడూ వేయలే. ఆయన అనుకుంటున్నా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాబట్టి ఆమె ఏముంది, ఆమె ఎమ్మెల్యేగా కూడా పోటీ అంటే పార్టీల తర్వాత వచ్చింది ఆమె, నేనే పెద్ద అని ఆయన అనుకుంటున్నానేమో, అందుకే మీది వేయలేదు కావచ్చు. నేను అది ఆడెంత నా కొడుకు కన్నా ఒక సంవత్సరం పెద్దాడు. వాని ఫోటో నేను వేయవలసిన అవసరం ఏమొచ్చింది బిడ్డ? వాడు ఒక ఎమ్మెల్యేనా లేక ఊరికేమన్నా చేసిండా?
వాడు ఊళ్ళో ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా 10-5 ఇచ్చి నిలబెట్టిండు ఎవరన్నా వాని ఫోటో నేను ఎందుకు వేయాలి బిడ్డ? నాకేం అవసరం? అందులో వాళ్ళకి నాకేమన్నా తేడా ఉందా? అందరం మాట్లాడుకుంటోళ్ళమే కదా, అందరం మంచిగా ఉండేటోళ్ళమే కదా. నా ఇంటికి నువ్వు రావచ్చు కదరా, అమ్మా ఇది కాదే ఇట్లా వేయమని తంబిని ఆడు కూడా నా కొడుకు లెక్కనే అని చెప్పొచ్చు కదా బిడ్డ. చెప్పలేదు. మరి నేనైతే వానికి అమ్మ లెక్కనే కదా, నా ఫోటో నన్ను వేసిండాడు, వేయలేదు. నాకు అవసరమే లేదు ఫోటో. అయితే ఇప్పుడు ఇది అంత వచ్చింది గొడవ మీ మనవన్ని రాజకీయాల్లోకి తెస్తున్నారు ఇదంతా ఏది లేదు బిడ్డ. నా మన్మనికి రేపు పొద్దుగాల ఐశ్వర్యేశ్వరంగా నిలబెడతానని ఎల్బీ నగర్కు అంటే మన్సరాబాద్ డివిజన్ కు నిలబెడతానని. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కార్పొరేటర్ గా మీ మనవన్ని పెట్టాలని మీ ప్లాన్? నా ప్లాన్ బిడ్డ అదొకటి. అందరు కూడా నేను మా అన్నల తమ్ములను కూడా ఇప్పుడు ఇద్దరిది ఒకటే అవుతుందా? ఆయనది మన్సూరాబాద్ డివిజన్ అవుతుంది. వాడు మన్సూరాబాద్లోనే ఉన్నాడు, నేను మన్సూరాబాద్లోనే ఉన్నా. ఇది వరకు కూడా నేను మన్సూరాబాద్ డివిజన్లో నేను నామినేషన్ వేసిన, నాకు గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చినాక శ్రీధర్ బాబు గారిని తీసుకొని ఎవరు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి నన్ను విడ్డా చేపిస్తే నేను సుధీర్ రెడ్డి ముఖం చూసి నేను విడ్రా కాలేదు, శ్రీధర్ బాబు ముఖం చూసి నేను విడ్రా అయినా బిడ్డ. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కాబట్టి విడ్రా అయినా. లేకుంటే నేను విడ్రా అయినా కూడా ఇంత పైసా ఖర్చు పెట్టినాని వాళ్ళ దగ్గర నేను 5 రూపాయలు కట్టి తీసుకున్నాను నా బిడ్డ. అదన చెప్పమ్మా. వీడు కూడా నా కొడుకు లెక్కనే కదా, ఏమో పోని మేము ఒక కూరలమే కదా అని అనుకున్నాం బిడ్డ. సో పోటీ చేయాలని ధైర్యం వచ్చిందా ఇప్పుడు? ఇంకా మీ మనవాడిని నిలబెట్టాలని ఈసారి సీఎం అవకాశం ఇస్తే నా మన్మని నిలబెడతా. రేపు అవకాశం వస్తే నా కొడుకును ఎమ్మెల్యేకి కూడా నిలబెడతా బిడ్డ. ఎందుకంటే ఇట్లా జిద్దు వచ్చినాక ఇంకెన్నేళ్ళు మేము చావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీలను తిడతాడో దిక్కు, బీసీలను తిడతాడో దిక్కు, మైనార్టీలను తిడతాడో దిక్కు. మీరు నేను చెప్పక్కర్లేదు కాబట్టి మీకు తెలుస్తుంది కదా, మీరు వింటుండ్రు కదా. కులం పేరు చెప్పి తిట్టడం నేను నన్ను చూసిన మా బిడ్డ కులం పేరు పెట్టి తిడుతున్నాడు. ఎరకల సత్యనారాయణ అని ఉన్నాడు, 20 ఏళ్ళు ఈయనట్లే తిరిగిండు. వీడు వాడిని సతాయిస్తే పక్కకు జరిగిండు. ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ మదియాక్స్ ఇచ్చిండు. అన్ని కులం పేరు పెట్టి తిట్టిండు. అది కూడా రేపో ఇవాళ పొదిమికో రిలీజ్ అవుతుంది. అది కూడా ఉన్నది, అది కూడా ఉన్నది, రిలీజ్ అవుతుంది. అది నువ్వు మదియాక్స్ని తిడతావు, నువ్వు మల్రెడ్డి రామరెడ్డిని తిడతావు. ఇక మీకు విన్నారు కదా బిడ్డ మీరు. మరి అక్కడ రాహుల్ గాంధీ ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే ఇవన్నీ పాత వీడియోలు వీళ్ళు కావాలని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తప్పు. ఇవి ఎన్నడూ రాలే బిడ్డ, ఇవి ఎన్నడూ రాలేదు. ఇది తప్పు. ఆడు పాత వీడియోలు అని అంటున్నాడు. ఆడు ఆయనకి నాశనకాలం వచ్చింది. నా ఇంత వయసు దాన్ని నన్ను బాధ పెట్టినందుకు ఆడు ఎట్లయినా నాశనం అవుతాడు. నరసింహస్వామి వాడిని నాశనం చేస్తాడని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మరి ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారుగా? ఇద్దరం ఒకటే పార్టీలు ఉన్నాము. మాకేం బాధ ఉందని వాడు ఇట్లా ఎందుకు చేసాడు బిడ్డ. ఇప్పుడు రేపు పొద్దున మీ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. రేవంత్ రెడ్డి మీ ఇద్దరిని కలుపుతాడు, ప్రభాకర్ రెడ్డిని ఈశ్వరమ్మ యాదవ్ని. అంటే ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఎలక్షన్ వచ్చే సమయానికి ఎవరు మన రేవంత్ రెడ్డి గారు కలిపితే మా తమ్మినికి కడుపులో తల పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, తమ్మి నీకు నేను 24 గంటలు కష్టం చేయమంటే చేస్తా, నీ ఇంట్లో ఉండమంటే ఉంటా, నువ్వు ఒక బుక్క అన్నం పెడితే తింటా, కానీ ఈయనట మాత్రం నేను పని చేయ అని చెప్తా బిడ్డ. అంతేనా? నేను ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకురాలు లెక్క కనబడుతున్నాను నాకు ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత. పక్క పొలిటీషియన్ లాగా. అది బిడ్డ నాది. ఎందుకంటే నేను వాళ్ళ లెక్క అడగోలుగా సంపాదించిన దాన్ని కాదు. పైసా నాకు ఒక పైసా ఉంటే నా పిల్లల్ని నడుపుకున్నా, ఉన్న ఆస్తిని నిలబెట్టుకున్నా. నేను 10 మందికి నేను తినే బుక్కలకెళ్ళి 10 మందికి పెట్టి సాధిన.
ఈడికెళ్ళి మహబూబ్నగర్ దాకా అడుగురు బిడ్డ, ఈడికెళ్ళి ఇక్కడ సమస్త నారాయణపురం నల్గొండ దాకా కూడా అడుగురు. నా దగ్గర ఉన్నోళ్ళే, నా దగ్గర ఇండ్లు లేకుంటే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఓకే, గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఇవాళ నేను సంతోషిస్తున్నా, వాళ్ళు బతికి ఇవాళ ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకొని వాళ్ళ పిల్లలు బయట. ఇప్పుడు ఆయన అక్రమంగా సంపాదించిన అంటారు కదా మీరు, అవును, మీకు కూడా గట్టిగానే సంపాదన ఉన్నట్టుంది కదా, మొత్తం ఇవన్నీ ఈశ్వరమ్మ యాదవ్ ఆస్తి అంతా. అదే నా కష్ట జీవితం, నా పెద్దల జీవితం. నా మామ ఓకే, నా 200 ఎకరాల పట్టేదారు మా మామ. మీ మామ ఏం పేరు? పోషమైన బాబయ్య, పెద్ద బాబయ్య. ఓకే, 200 ఎకరాల పట్టేదారు అయితే మా 4 మామలు ఒక్క దగ్గర ఉన్నారు. నన్ను 11 ఏళ్ళ నన్ను ఈ ఊరికి మా నాయన ఇచ్చాడు. 11 ఏళ్ళ? 11 ఏళ్ళ. నేను పెళ్ళి అయినాక 2 సంవత్సరాలన్నరకు నేను పుష్పవతిని అయినా. 3 ఏళ్ళకు నా బిడ్డ కడుపులోకి వచ్చింది. మా మామలు 25 దినాలకు నా బిడ్డ పుడుతుంది అన్నాక మా మామలు అలాగయ్యారు. అప్పుడు మా మామలు గట్ట అందరు పంచుకున్నారు. ఓకే, పంచుకోగా మిలిగింది. మా మామకు కడుపులో 5 కొడుకులు, 3 బిడ్డలు. వాళ్ళకు వచ్చేటాకల్లా వాళ్ళు కూడా ఏం ఆగం చేసుకోవాలి, వాళ్ళు కూడా అమ్ముకొని ఇక్కడక్కడ వాళ్ళు కొన్నారు. నేను కూడా దీన్ని నా భర్త 41 సంవత్సరం అని చెప్తున్నా కాబట్టి చచ్చిపోయి, ఇప్పటికి చనిపోయి 41 ఏళ్ళైందా పెద్ద మనిషి? మా భర్త చనిపోయి 41. 85 నవంబర్ 23 మా భర్త చనిపోయి. మరి ఆయాడు సంధి దాబిడ, ఆయాడు సంధి ఈనాడు దాకా కూడా నేను ఈనాడు దాకా కూడా నేను నా పిల్లలు, నా కొడుకు ఆయాల 15 ఏళ్ళు వెళ్ళి 16 ఏళ్ళు పడ్డాయి. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు నా కొడుకు. మీ కొడుక్కి? నా కొడుకుని పక్కన కూర్చోబెట్టు. కృష్ణ ఇక్కడ ఏడున్నాడు? అన్నం దాబిడ మహేంద్ర కూర్చోరు బిడ్డ, నువ్వు కూర్చోమంటు కూర్చోబెట్టే మహేందర్. ఓకే, నా కొడుకు వాళ్ళ తండ్రి చచ్చిపోయినప్పుడు 15 ఏళ్ళు వెళ్ళి 16 ఏళ్ళు పడ్డాయి. ఓకే, 4 బిడ్డలు నాకు. 4 బిడ్డలా? 4 బిడ్డలు. ఈ 5గురికి వాళ్ళను ఈ అడవిలో అప్పుడు ఒక్క కాలం లేదు బిడ్డ. ఈ అడవిలో నేను వీళ్ళని సాదుకుంటూ రాజకీయంగా నాకు నా గుంటి జంగ అయినా నాకు. అప్పుడు మీ వయసు ఎంత? 86 నవంబర్ 23కి నా వయసు అప్పుడు ఉండొచ్చు బిడ్డ, అప్పుడు ఒక 40-43 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండొచ్చు. మరి ఆయాడు సంది నేను రాజకీయాన్ని వదలలే, నా పిల్లల్ని వదలలే, నేను ఆస్తిని వదలలే, నేను ఎవరికి అమ్మలే బిడ్డ. ఎట్లుందో అట్లా ఉంచుకొని ఉన్న కాడికి, నాకు వచ్చిన కాడికి వదలలే. ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా నా ఆస్తిని అడిగిరు, నన్ను అడిగితే కూడా నేను ఇయ్యలే. ఎందుకంటే నాకు పిల్లలు ఉండ్రు. నాకు ఈ 5గురిని నేను అంటే ఈ 5గురికి 20 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళ పిల్లలకు పుట్టిన వాళ్ళు 26 మంది పిల్లలు. ఓకే, మరి ఇక నేను కొడుకు పిల్లలకి ఇచ్చిన, బిడ్డ పిల్లలకి ఇచ్చిన, బిడ్డలకి ఇచ్చిన, కొడుకుకి ఇచ్చిన. నాకెందుకు బిడ్డ? నా బుక్కడు పోదాన్ని నేను. ఈ లేక నేను ఆస్తిని ఏమని దగ్గర సంపాదించలేదు. నా కష్ట జీవితం. నువ్వు నీకు వచ్చిన వాటాను నువ్వు కాపాడుకున్నాను. కానీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటారు కదా, నువ్వు మాత్రం అట్లే. నేను కాపాడుకున్నా బిడ్డ. నేను రాజకీయ నాయకులతో తిరిగి వాళ్ళతో సంపాదించలేదు. నా రూపాయలకెళ్ళి నేను ఖర్చు పెట్టుకొని నేను తిరిగినా కానీ రాజకీయంగా కూడా నేను సంపాదించాలి బిడ్డ. నేను నా పిల్లల్ని సంపాదించుకున్నా, నేను ఆస్తిని సంపాదించుకున్నా. ఈ దొంగల లెక్క కాదు. నా ముంగట నిలబడి మాట్లాడమా, ఏడేడు ఏమైందో ఇవాళ కూడా తీసే శక్తి నా దగ్గర ఉంది. నాకు తలుగుతాయి ఏంటి రా బిడ్డ. ఈ నాకు దేనికైనా రెడీ బిడ్డ, దేనికైనా రెడీ. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మరి ఇంతమంది పిల్లలు, మళ్ళీ మీ భర్త అప్పటికి చనిపోయారు, పిల్లలు ఉన్నారు, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే నాకు కొన్ని కష్టాలు ఉండే బిడ్డ. నాకు అంటే నాకు నా గురువు ఆయాల మా వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలే బిడ్డ. నాకు వెళ్ళిపోయినవారు గుంటి జంగయ్య, ఆడొక తోడగొట్టినోడైండు నాకు. ఇక కొన్ని కష్టాలు చూసి నన్ను రాజకీయంలోకి దించవలసి వచ్చిందేమో. ఆయన ఆలోచన బట్టి నన్ను దించండి. అందులకు
నేను ఆయన పేరు బదలం చేయలే, నేను ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని నేను సంపాదించలే. అందరికి ఎరకనే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరో అంతమంది ఎమ్మెల్యేలకు ఈశ్వరక్క సంపాదించలేదని ఎరక అందరికి. నేను సంపాదించలే, కానీ నా పిల్లల్ని సంపాదించుకున్నా, ఈ ఉన్న ఆస్తి మీద పెట్టుకున్నా. ఇంకా అది ఉన్నది కూడా నేను నా పిల్లలకి ఇచ్చేసుకున్నా, నాకే బాధ లేదు. ఏం పదవులు అనుభవించారు మీరు? నేను బిడ్డ ఫస్ట్ ఏ పార్టీ మీది? మాది తెలుగుదేశం. ఫస్ట్ తెలుగుదేశం. తెలుగుదేశంలోనే నేను గెలిచాను. తెలుగుదేశంలో కొన్ని పదవులు చేసిన. ఏ పదవి? మున్సిపల్ చైర్మన్ అయ్యారా? మున్సిపల్ చైర్మన్ కాలే బిడ్డ, నేను కౌన్సిలర్ అయినా. కౌన్సిలర్ అయినా. కార్పొరేటర్ అయ్యే టైంకు అప్పుడు డివైడ్ అయింది, కానీ అయినప్పుడు కార్పొరేటర్ కూడా నేను చెప్తే కదా బిడ్డ, నేను నామినేషన్ వేసినాక శ్రీధర్ బాబుని తోలుకొని వచ్చి ఒక పుణ్యాత్కుడు ఇంట్లో కూర్చుంటే నేను శ్రీధర్ బాబు మొక్కను చూసి నన్ను విడ్రా అయిన. నాకు గుర్తింపు వచ్చినాక మరి ఇక నా ధర్మం ఏందో ఈడే, ఈ దరిద్రుడికే విడ్రా అయిన. మరి అందగర నేను గిట్ట ఏమన్నా తిన్నానా, తీసుకున్నానా? నేను ఆడు గెలవలే, నన్ను గెలవనియలే, ఇంకోడు గెలిచిండు. అంటే ఇంకా తర్వాత ఎక్కడ పోటీ చేయలేదా? నేను ఎక్కడ పోటీ చేయలే బిడ్డ, వీళ్ళకే చేసిన. నాకు అవి ఇవో పదవులు ఇచ్చి. అసలు మీకెట్లా వచ్చింది యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ పదవి? అందరూ అరే ఈశ్వరమ్మ యాదవ్ ఎవరు, ఆమెకి ఎట్లా వచ్చింది? ఒకటి రేవంత్ రెడ్డి ఎట్లా మీకు ఒక్కడు బిడ్డ పరిచయం? రేవంత్ రెడ్డికి నా మీద కాన్సెప్ట్ ఉంది బిడ్డ. రేవంత్ రెడ్డి అంటే నన్ను ఒక తోడబుట్టిన అక్క లెక్క చూసుకుంటాడు. మా కమిటీ కూడా పెద్దది. ఆ కమిటీని కూడా మరి దృష్టిలో పెట్టకుండా మరి ఈమె నాకు పని చేసింది, ఒరిజినల్ గా పని చేసింది అని అది దృష్టిలో పెట్టకుండా మరి ఈమెకు రాజకీయ ఇది గుళ్ళకు కూడా టెంపుల్కి కూడా ఈమెకు అనుభవం ఉంది, ఆ అనుభవం దిక్కెళ్ళి నాకు ఇచ్చిండా అనేది నాకు అప్పటికప్పుడు డిక్లేర్ అయ్యేది కూడా. ఎప్పుడు అడిగిరా మీరు నాకు ఇది కావాలి పదవి అని అడిగిరా అంతకుముందు ఏమన్నా? నేను లెటర్ ఇచ్చిన. లెటర్ ఏం పదవి కావాలన్నావు? నేను అడిగిన నాకు తగ్గట్టు పదవి బిడ్డ, ఇస్తే కొమ్రేలికి లేకుంటే యాదగిరిగుట్టకి లెటర్ పెట్టినా. అంటే ఎందుకు గుళ్ళ మీద మీకు అనుభవం ఉందా? నాకు సంపాదించే నాకు ఆలోచన లేనప్పుడు నాకు తినే ఆలోచన ఎందుకు ఉంటుంది బిడ్డ? గుడులలో పనిచేసిన అనుభవం ఉందా అంటున్నా. నాకుంది, నాకున్నది. ఇప్పుడు కూడా నేను సత్యంత వరకు 6-7 గుళ్ళకు నేను చైర్మన్ లోకల్లా. ఏ గుడి లోకల్? సాయిబాబా గుడి చైర్మన్. 2 హనుమాన్ల గుళ్ళకు చైర్మన్ నేను ఇప్పుడు. కనకదుర్గమ్మ గుళ్ళకు 2 గుళ్ళకు చైర్మన్ నేను. పోషమ్మ గుడికి చైర్మన్, వీరప్ప గుడికి గౌరవాధ్యక్షురాలను, బంగారు పోషమ్మకు నేను గౌరవాధ్యక్షురాలను, ఎల్లమ్మ గుడికి గౌరవాధ్యక్షురాలు. మరి నాకు ఇవన్నీ ఉన్నాక నేనేం కోరుకున్నా, నా పిల్లలు చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి, బలగమ్మతో చల్లగా ఉండాలి అని నేను అదొకటే కోరుకున్నా బిడ్డ. నేను ఎప్పుడు సంపాదించే, నేను ఒకరి దగ్గర తినాలన్న ఆలోచన ఉంటే కదా బిడ్డ నేను సంపాదించాలని ఆలోచన ఉంటుంది. అవును, నా ఉన్నదే చాలు, దాని మీదనే ఈరేం చేసుకుంటే నా పిల్లలు చూసుకుంటాం, నాకేం చేశాడు అని అనుకున్నాను. కర్మన్ఘాట్ ఆంజనేయ గుడికి చైర్మన్ 2 ఏళ్ళు చైర్మన్ చేసిన బిడ్డ మీరా? నేను 2 సుధిరెడ్డి ఇచ్చాడు, అది 2 ఏళ్ళు చేసిన. అప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడేమో. ఆయన కాంగ్రెస్ లో లేడు, టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చాడు. కాంగ్రెస్ లకు మళ్ళా టిఆర్ఎస్ లో పోయాడు ఆయన. ఇక పోయినాక మేము కూడా పోయింది తప్పలేదు, పోయినాం మేము. ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు లేరు కదా, ఇక పోయినాం అందులో పోయినాక కూడా మళ్ళీ మేము చేస్తూనే ఉన్నాం. ఇక మీరు 40 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చారు, ఆస్తులు కాపాడుకున్నారు, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళారు. చాలా గొప్ప విషయం కదా, ఎంతో మందికి ఆదర్శం ఈ విషయం ఖచ్చితంగా. సరే, ఎంత ఆస్తున్నా ఎన్ని భూములున్నా కూడా ఒక మహిళగా ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఇంకొకటి బిడ్డ, ధైర్యం గొప్ప. నేను నాకు ఎదురుగా కావాలని వస్తే వాడు తిడతాడేమో అని నేను కనీసంగా ఒక 200 మంది మీదనే కొట్టవచ్చు. నేను ఎవరిని మొగోళ్ళను కొడితే కూడా నాకు ఒక్క కేసు కాలేదు.
ఈయన కొడితే నాకు కేసు అయితే నాకేమైనా భయమా బిడ్డ? వాడు నన్ను ఇంత పెద్ద మాట అంటాడా? నేను నాకు నాయనమ్మ వయసున్నాను. విన్నరా అది? విన్నాకనే నాకు చాలా 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 బాధ అయింది. అందరు కూడా కుల బంధువులు కూడా అందరూ గమ్లా కులం, నాకు ఏ కులం లేకుండా అందరు స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చి నిన్న పెద్ద మీటింగ్ పెట్టి, మీకు కూడా తెలుసు బిడ్డ. ఇక నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. నాకు ఈ ఛానల్ మన తొలి వెలుగు ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మరి మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినారు? కంప్లైంట్ ఇచ్చిరా పోలీస్ స్టేషన్ లో? ఇచ్చినాం బిడ్డ, ఇచ్చినాం. మరి ముఖ్యమంత్రికి మీ రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాడు కదా? వాళ్ళు క్రమశిక్షణ కమిటీ ఉంటది కదా బిడ్డ, దాంట్లో ఇచ్చేస్తా ఇవాళ. ఓకే, ఇవాళ ఇచ్చేస్తా, లేకపోతే ఇవాళ కాకుండా రేపు ఇచ్చేస్తా బిడ్డ. నేను రేపు ఇచ్చేస్తా. ఇవాళ కూడా నా బల్గమంత వస్తుంది. ఆ బల్గాన్ని తిక్కరించిపోవాలంటే నా వల్ల అయితే లేదు బిడ్డ. రేపు ఇచ్చేస్తా, అందరికి ఇచ్చేస్తా. రేపు ఇచ్చేసినాక వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు కూడా బాధపడుతుర్రు నన్ను చూసి. ఆమెను అంటాడా ఆడింత మనిషిని? ఆమెను అంటాడు. నన్ను అన్నది కాక ఇన్ఛార్జీలను అన్నాడు, రాహుల్ గాంధీని అన్నాడు, ముఖ్యమంత్రిని అన్నాడు. మరి అది అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్య బతుకం ఏం కావాలి బిడ్డ? ఇప్పుడు యాదగిరిగుట్టకు పోయారు కదా మీరు? అవును బిడ్డ. ఇప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఏం మార్చాలని ఏమన్నా అనుకున్నారా? ఏమన్నా అవి చేసినాక చెప్తారా? కారు పైకి పోతే 500 రూపాయలు టికెట్ పెట్టారు, జర చెప్పాలకు. మేము ఆలోచన చేయాలి బిడ్డ. మా కమిటీ కారు పైకి పోవాలంటే 500 కట్టాలడ. నిజమే బిడ్డ, అది ఘోరం కదా. అది మొన్న 3-4 నా చెవులు వేసారు ఆ మాట. మార్చాలని చెప్పండి, మీరు నెంబర్ కదా. ఒక్కరు ఇద్దరు కాదు, మొన్న చాలా మంది అన్నారు మీరు చేస్తారు, న్యాయం చేస్తారు అని అన్నారు. అది గరీబోళ్ళు సరీబోళ్ళు కూడా ఉంటారు కదా బిడ్డ. దాన్ని ఇప్పుడు నేను ఒక్కదాన్ని నిర్ణయం తీసుకుంటూ ఉండదు, కానీ కమిటీలో పెడతా. అది కమిటీలో పెడితే అది తీర్మానం ప్రకారంగానే అవుతుంది కదా బిడ్డ. అంతే కదా. నాకన్నా పై ఆయన ఉన్నాడు. అవును, అంటే మీరు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేస్తా బిడ్డ. మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి. నా రిక్వెస్ట్ ప్రకారంగా నేను చెప్తాను బిడ్డ, చెప్తా. వాళ్ళు కూడా మా చైర్మన్ గారు కూడా మంచోడే, ఆయన కూడా కొంత వింటాడని కూడా నాకు నమ్మకం ఉంది. ఇక నేను ఆడ పనులు చేయాలనే పోయిన బిడ్డ. నేను అదొక గుర్తింపు గల గుడి, అది నిద్రలు పోయే గుడి. అది 2 దినాలు 3 దినాలు పోయి పండుకొని వస్తున్నాడ, బండ్లు కట్టుకొని ట్రైన్ దిగి ఆడికెళ్ళి ట్యాంగల మీద పోయి, మరి అది పవిత్రమైన గుడికి ఇచ్చిండు కాబట్టి దానికి మేము సేవకే పోతున్నాం బిడ్డ. అంతే, మేము ఇంకా ఏమిడికి పోతలేము. సీఎంకు మంచి పేరు తెస్తాము, మీ జనాలకు అందరికి మంచి పేరు తెస్తాము. మాతోటి అయినా అంత మటుకు ప్రజలకు అందుబాటులో కూడా ఉంటామని చెప్తున్నా బిడ్డ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే. సో ఇది ఈశ్వరమ్మ యాదవ్తో ఇంటర్వ్యూ. సో ఆమె చాలా ధైర్యంగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి తన కుటుంబాన్ని పోషించింది. సో తనకున్న ఆస్తులు కాపాడుకుంటూ ఒక అడుగు ముందుకేసింది. చాలా గొప్ప విషయమే. సో ఏదేమైనా ఇట్లాంటి బూతులు భాష అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడినా, ఇటువైపు నుంచి మాట్లాడినా అటువైపు నుంచి మాట్లాడినా తప్పే. దీనిపైన బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈ ఇష్యూని క్లోజ్ చేయడం బెటర్. ఆలోపుగా మరి కాంగ్రెస్ కమిటీ, క్రమశిక్షణ కమిటీయా యాక్షన్ తీసుకోవడమా, ఏదో ఒక రకంగా మీరు చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. సో లేకపోతే ప్రజల్లో ఇది మరింత వ్యతిరేకతను తీసుకొచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.